శ్రీభ్యో నమః. ताहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते जनाय नान्यः विद्यते जनाय। యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగా బ్రహ్మ సాక్షాత్కార ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఎవరి దగ్గర ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓమాచార్య, నిన్నటి ప్రసంగం లోపల పరమాత్ముడు సూర్యుని లోపల ఉన్న బెజ్జము నుండి అందరిని నిరీక్షిస్తున్నాడు. సాధన చేసే వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా, తర్వాత పడుకున్న వాళ్ళు ఎవరు, నిద్రించిన వాళ్ళు ఎవరు, అందరిని నిరీక్షిస్తుంటాడు. అందరికీ నీలిరంగు కిరణాల ద్వారా ఉత్తేజపరుస్తుంటాడని చెప్పి మీరు వ్యాఖ్యానంలో తెలియజేశారు. కానీ ఇక్కడ నా సందేహం ఏంటంటే, పరమాత్మ సూర్యుడిలోనే ఉండే ఎందుకు చూడాలి? సర్వాంతర్యామి కదా, మన దగ్గర కూడా అణువులో ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి పర్యవేక్షించవచ్చు కదా. దాంట్లో ఉన్న రహస్యం ఏమి? ఓం. తత్ చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్ చిత్రం దేవానాం ఉదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆత్మ జగతస్థుషశ్చ ఆత్మ. ఈ జగత్తుకి అంతటికి ఆత్మ వంటి వాడు పరమాత్ముడు, ఈ అండపిండ బ్రహ్మాండ సృష్టికి అంతటికి. తత్ చక్షుర్దేవహితం, ఆ యొక్క పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుని యొక్క ఈ యొక్క నిరీక్షణ అనేటువంటిది చక్షువు వలె మనం కళ్ళతోటి ఈ యొక్క ప్రపంచాన్ని ఏ రకంగా చూస్తున్నామో, ఆ యొక్క పరమేశ్వరుడు జన్మించినటువంటి, జన్మెత్తనటువంటి, మృత్యువులో ఉన్నటువంటి, పునర్జన్మకు వచ్చేటువంటి, ముక్తిలో ఉండేటువంటి, ముక్తి నుంచి తిరిగి వచ్చేటువంటి, ముక్తికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క ప్రాణిని ఏ అవస్థలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో అన్ని స్థాయిలలో ఎక్కడి వారిని అక్కడే పశుపక్షి క్రిమి కీటకాలను అందరినీ సాక్షిభూతంగా చూస్తున్నాడు. కాబట్టి దినములో చూసేటువంటిది సూర్యుడు, రాత్రిలో చూసేటువంటిది చంద్రుడు. ఈ సూర్యచంద్రులు పరమేశ్వరుని యొక్క చక్షువులు. కాబట్టి ఆ సూర్యునిలో ఉండి మనల్ని అందరినీ నిరీక్షిస్తున్నాడు. ఇది వేదమంత్ర ప్రమాణంలో చెప్పబడింది. కాబట్టి తల్లిదండ్రి మన నిజ జీవితంలో కూడా మనకు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, అర్ధాంగిని గృహిణి తన గృహ స్వామి భర్త వచ్చిపోయేటువంటి అలజడి, పిల్లల యొక్క అలజడి, పరిచితుల యొక్క అలజడి, ఏ కదలిక వల్ల ఎవరు వస్తున్నారనేటువంటిది పసిగడుతుంది.
తో చూడాల్సిన అవసరం లేదు. ఆ అలజడియే సంకేతం. భర్త వస్తే ఈ రకంగా కదిలిస్తాడు ద్వారమును, ఆ గేటును. పిల్లలు ఈ రకంగా, కుక్కలు కానీ లేదంటే అపరిచితులు కానీ వస్తే వాళ్ళు అభద్రతా భావంతో కదిలించే తీరుతోటి, ఆ అలజడితోటి తాను పసిగడుతున్నట్టుగా భగవంతుడు సైతం ఈ అనేకమైనటువంటి జీవరాశులను అందరినీ కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి దీంట్లో సంశయించడానికి కారణమే లేదు. మీకు విధంగా అర్థం కాలేదు, మరి అది అడగండి. ఆ బెజ్జంలో ఉండడం అర్థం కాలేదా? తద్వారా తను పయనించే తీరు అర్థం కాలేదా? ప్రతి ఒక్కరిని విడిగా చూసేటువంటి తీరు అర్థం కాలేదా? ఓం ఆచారి, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, పరమాత్మ మన ఆత్మలో అణువులో కూడా ఉన్నాడు కదా, ఇక్కడిని నిరీక్షిస్తాడు కదా, మరి అక్కడికే ఎందుకు నిరీక్షించాలా అనే భావన అంతే. ఓ, అది చాలా మంచిది. ప్రతి ఒక్కరికి అభివ్యక్తీకరణలో పరమాత్మతత్వం, జీవాత్మతత్వం స్థూలంగా ఉన్నది కాబట్టి స్థూల బుద్ధితోటే ఆలోచిస్తుంటుంది. కాబట్టి తండ్రులకే తండ్రి అయినటువంటి పరమపిత పరమేశ్వరుడు కాబట్టి అతని దృష్టితోటి, తండ్రి దృష్టితోటి, సంరక్షకుని దృష్టితోటి చూడాలి. ఈ అంతర్యామి తత్వం, సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం ఇది కేవలం దేహాతీతమైనటువంటి స్థితిలో సమాధిస్థమైనటువంటి యోగి పూర్తి పొందేటువంటి స్థితి. కానీ సదేహంగా దేహంలో ఉన్నప్పుడు దైహిక దృష్టితోటి, పార్థివ దృష్టితోటి చూసినప్పుడు, పార్థివ బుద్ధితోటి చూసినప్పుడు వారికి ఒక రూపంలో కనబడాలి. అప్పుడే భయం అనేటువంటిది ఉంటుంటుంది. ఈ యొక్క మూర్తి పూజలో ఈ విగ్రహము అనేటువంటిది మహా అజ్ఞానులకు, ఎవరికైతే వేదం అనేటువంటిది తెలియదో, ఈశ్వరుని యొక్క అంతర్యామిత్వం, ఈ సర్వవ్యాపకత్వం గురించి తెలియదో, ఈ భగవంతుని యొక్క మాయాస్వరూపం గురించి అసలే తెలియదో, అటువంటి వారికి, తామసికులకు ఈ యొక్క మద్యం, మత్తు, మాంసం తిని తిట్టుకోవడం, కొట్టుకోవడం, చంపుకోవడం, అటువంటి అజ్ఞానులకు ఈ యొక్క విగ్రహం, ఈ యొక్క గుడి అంటే ఒక భయం ఏర్పడుతుంది. అది వాస్తవం కాదని చెప్పేసి రాను రాను వారు తెలుసుకుంటుంటారు. అది ఆ రూపకంగా భగవంతుడు ఈ యొక్క సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి తెల్లవారే వరకు నిరంతరం పయనిస్తూ చూస్తున్నాడు. కాబట్టి దీంట్లో సంశయించడానికి ఏమీ లేదు. అధ్యాత్మ క్షేత్రంలో ఉన్నారు కాబట్టి వారందరి అంతరాత్మలోని భావం, అంతర్హృదయంలో ఉండేటువంటి భావజాలాన్ని నిరీక్షిస్తున్నాడు. ఈ రకంగా వస్తున్నాడు, చూస్తున్నాడు అనేటువంటి భయం ఉంటే తప్పులు చేసేటువంటి వారు చేయరు. తప్పులు చేయడానికి ఎవరో ఒకరి భయం ఉండాలి. భయం లేకపోవడం వల్ల, భయం ఉంటేనే తప్పులు చేయరా అనేది కాదు, మనకు ఆ భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు అనేటువంటి అవగాహన ఉంటే మంచి జ్ఞానోదయం ఉన్నటువంటి వారు, విద్వాంసులు, తెలివైన వారు తప్పులు చేయరు. ఈ యొక్క దండన విధానం వల్ల చూపిస్తున్నటువంటిది ఏంటంటే, తప్పు చేసిన వారిని శిక్షించడం ఇరాకులో ఇదైతే పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. తప్పు చేస్తున్న వారిని శిక్షించేటప్పుడు చుట్టుపక్కల పోయేటువంటి వారు మాకేంటి, మనం ఉండకూడదు అని చెప్పేసి తప్పించుకొని పోవడానికి వీల్లేదు. అక్కడ నిలబడి చూడాలి.
చూస్తే మనం రేపు అలా ఎందుకు చూడాలంటే అలా రేపు అలా చూడకపోతే మనం తప్పు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇలా నిలబడి చూస్తే తప్పు చేస్తే మనల్ని కూడా శిక్షిస్తారు అనేటువంటి భయం ఉంటుంటుంది. కాబట్టి ఆ భయం గురించి నిలబడి చూడాలి. ఎవరైతే నిలబడకుండా వెళ్ళిపోతుంటారో వారిని పట్టుకొచ్చి శిక్షించడం జరుగుతుంటుంది. అటువంటి ఈ యొక్క దండ వ్యవస్థ అనేటువంటిది చూపిస్తున్నది ఏంటంటే, మనం ఒకరిని శిక్షిస్తూ ఉండడం చూసి మిగతా వారందరూ జాగ్రత్త పడాలి. అన్నము వండేటప్పుడు ఒక మెతుకును చూసి మిగతావంతా ఉడికింది ఉడకలేనిది అనేటువంటిది అవగాహన చేసుకునే రకంగా. అందుకని అందరికీ ఈ యొక్క ఒక స్కానింగ్ చేసినట్టుగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమం, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు రాత్రింబవళ్ళు ఆ రకంగా సూర్యుడు తిరుగుతున్నటువంటిది. వేదం చెప్తున్నది ఏంటంటే, సూర్య ఏకాకి చరతి, తనది తానే తిరుగుతుంటాడు. ఈ యొక్క భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా కనపడదు, ఉండదు. చంద్రమా జాయతే పునః, చంద్రుడు సూర్యుడు ఒంటరిగానే తిరుగుతుంటాడు. చంద్రుడు భూమితో పాటు ఉండడం వల్ల, భూమిపుత్రుడు కాబట్టి భూమితో పాటు ఉండడం వల్ల భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ రకంగా తిరుగుతూ ఉన్నప్పుడు సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి వస్తున్నప్పుడు అమావాస్య వైపు పయనిస్తున్నట్టుగా, ఇంకా మళ్ళీ ఈ రకం నిరంతరంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అమావాస్య యొక్క చంద్రుని యొక్క కళలు తగ్గిపోవడం, శుక్లపక్షంలో పెరగడం, కృష్ణపక్షంలో తగ్గడం ఈ రకంగా జరుగుతుంది. అందుకని సూర్యుడు, చంద్రుడు పరమేశ్వరుని యొక్క నివాస స్థానాలు ఈ యొక్క స్థూలమైనటువంటి దృష్టికోణంతో. వేదము 5వ మండలంలో 36వ మంత్రం, 36వ సూక్తం, 52వ మంత్రం అనుకుంటాను. వాళ్ళ గ్రూప్లో పెడతాను చూడండి. ఆ మంత్రంలో చెప్పబడింది, సూర్యుని యొక్క మధ్యలో బెజ్జం, ఆ బెజ్జం చూపించడానికి కారణం, ఆ ఛిద్రం చూపించడానికి కారణం, పైపుకు 2 వైపులా తెరిచే ఉంటుంటుంది. ఈ కొసకు ఆ కొసకు. కింది వైపు జీవాత్ముడు ఈ దేహములో, పైవైపుకు సూర్యునిలో ఆ పరమేశ్వరుడు అని చెప్పేసి, ఈ యొక్క దేహం యొక్క కింద జీవాత్మను మూలాధార చక్రంలో పెట్టి, శిరస్సు యొక్క బ్రహ్మరంధ్రంలో, ఇక సుషుమ్న నాడిలో పరమాత్మను పెట్టి బ్రహ్మరంధ్రం అనిపించడం, ఇక శిరస్సు లోపల నుంచి ఈ యొక్క తల వెంట్రుకలను పెట్టి, ఈ తల వెంట్రుకలు ఒక కిరణాలుగా, ఇదంతా సైంటిఫిక్గా ఉన్నది. దీని మీద విచారించడానికి చాలా అవసరం ఉన్నది. మరి విద్వాంసులు అంతా ఈ వైపు దృష్టి పెట్టట్లేదు. కాబట్టి మరి మీలాంటి వారు ఉత్సుకతగా ఉన్నప్పుడు దీని మీద ఒక్కొక్క మంత్రం మీద అన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. సర్వరక్షకుడు ఉన్నప్పుడు ఈ యొక్క సర్వాంతర్యామితత్వం ఉండదు. న్యాయకారిగా ఉన్నప్పుడు తండ్రి పితృభావం ఉండదు. పితృభావం ఉన్నప్పుడు ఈ యొక్క రుద్రభావం ఉండదు. రుద్రుడు అంటే కోపిష్టి, దుఃఖం కలిగింపజేసేటువంటి వాడు. ఈ రకంగా ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క పరమేశ్వరుని యొక్క నిరీక్షణ అనేటువంటిది సాక్షిభూతంగా చూస్తూ ఉండేటువంటిది. ఇది సూర్యునిలో ఉండి చూస్తూ ఉన్నాడు అని వేదమంత్రం చెప్తుంది. తచ్చక్షుర దేవహితం. దయానంద సరస్వతి కూడా ఉదయం సాయంత్రం మన చేత సంధ్య మంత్రాల్లో ఉచ్చరింపజేసి మనకు చూపిస్తున్నాడు కదా. అందుకని దీంట్లో సందేహించడానికి ఏమీ లేదు. అర్థమవుతుందా? ధన్యవాదములు ఆచార్య. ఇవాళటి ప్రక్రియలో కంఠం నిన్నటి వరకు కంఠం విషయంలో అయిపోయింది.
ఇవాళటి ఈ యొక్క బ్రికుటి స్థానంలో ఉండేటువంటిది ఈ యొక్క బొట్టు పెడుతుంటారు. బొట్టు పెట్టేటువంటిది దేనికి అని అంటే పురుషులకు బొట్టు అక్కర్లేదు, స్త్రీలకు మాత్రమే బొట్టు కావాలి. పురుషులకు ఎందుకు అక్కర్లేదు, స్త్రీలకే ఎందుకు కావాలి అని అంటే స్త్రీ పురుషుణ్ణి వరేస్తుంటది. స్త్రీ యొక్క అపేక్ష పురుషునికి ఉన్నది. ఇది దేహ సంబంధితమైనటువంటి విషయం కాదు. ప్రతి సత్రంలో చెప్పుకున్నట్టుగానే నిన్న చెప్పుకున్నాం కాబట్టి సృష్టి రచన చేయడానికి పరమేశ్వరుడు మాయా స్వరూపుడు కాబట్టి భౌతిక పరకంగా స్థూలంగా కంటికి కనిపించాలి కాబట్టి ఈ ప్రకృతిలో అటువంటి గుణం ఉన్నది. ప్రకృతిని సార్థకం చేయాలి కాబట్టి పరమేశ్వరుడు ఈ యొక్క ప్రకృతిని సార్థకం చేస్తున్నాడు. ఆ విధంగా ఆ పరమేశ్వరుడు నన్ను వరిస్తున్నాడు అని చెప్పేసి ఉషగా తయారై ఆ యొక్క ప్రకృతి పరమేశ్వరునిలో ఇమిడిపోయినట్టుగా సూర్యోదయం సూర్యాస్తమయ సమయంలో చూపిస్తున్నటువంటి విధి విధానమే యథా బ్రహ్మాండే, ఏ విధంగా బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని మన పిండ శరీరంలో వివాహ వ్యవస్థగా చూపిస్తున్నాడు. కాబట్టి స్త్రీ తత్వంలో 48 క్రోమోజువులో ఒక తత్వం 48 క్రోమోజువులు పరిపూర్ణంగా ఉంటుంటుంది కాబట్టి ఆమెలో స్ఫూర్తి అంతగా ఉండదు. అందుకే పురుషుని మీద ఆధారపడి ఉంటుంటుంది. స్వతంత్రంగా ఏదైనా కనిపెట్టడం కానీ, ఏదైనా పరిశోధన చేయడం కానీ, ఇంకేదైనా ఉపనిషత్తు లాంటి దర్శన శాస్త్రం లాంటి ఈ యొక్క మంచి గ్రంథం రచనలో ఈ స్త్రీ చేయలేదన్నట్టుగా. కారణంగా ఎందుకు చేయలేదు అని అంటే ఈ పురుషుడు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాడంటే ఇతనిలో 48 క్రోమోజువులలో ఒక క్రోమోజు తక్కువగా ఉన్నది. అది పూర్తి చేసుకోవడం కోసం ఇతడు ఉబలాట పడుతూ ఉంటుంటాడు. ఆ తాపత్రయంలోనే ఇతను చేయవలసినంతా చేస్తూ ఉంటాడు. ఈ స్త్రీ అనేటువంటిది పురుషుని మీద ఆధారపడి ఉంటుంటుంది. పురుషుని యొక్క సహకరించడానికి వస్తుంటుంది కాబట్టి అతనికి కట్టుబడి ఉంటుంటుంది. కాబట్టి ఆ బొట్టు అనేటువంటి పెట్టుకోవడం ఇక్కడ జరుగుతుంటుంది. బ్రికుటిలోనే ఎందుకు పెట్టుకోవాలి, ఇంకెక్కడన్నా పెట్టుకోవచ్చు కదా అని అంటే ఇక్కడ ఆ జీవాత్మ యొక్క కార్యక్షేత్రం ఉంటుంటుంది. ఆ బొట్టు అనేటువంటిది సింధూరంతో పెట్టుకోవాలి. సింధూరం అంటే త్యాగానికి ప్రతీకం. సింధూరం ఎలా తయారవుతుంటుంది అంటే ఇప్పుడు పారాన్ని తయారు చేసేటప్పుడు పసుపు, సున్నం. పసుపు క్రిమి సంహారకం, యాంటీబయాటిక్. సున్నం యొక్క తెలుపుదనం, ఇవి రెండు కలిపితే ఎరుపుదనం వస్తుంటుంది. ఈ యొక్క తెల్లదనం సాత్విక భావం సున్నం వదిలేస్తుంటుంది. పసుపు పచ్చని ధనం ఈ యొక్క పసుపు ఇది వదిలేస్తుంటుంది. ఈ రెండింటి యొక్క త్యాగభావమే పారాణి. ఈ కాషాయం అనేటువంటిది ఏంటంటే త్యాగానికి ప్రతీకం. అగ్ని నుంచి వెలువడేటువంటిది కాషాయ రంగు. సన్యాసికి దీక్ష వస్త్రం కాషాయ రంగు కాబట్టి త్యాగానికి ప్రతీకం. ఆ రూపకంగా ఈ స్త్రీ తన కోసం ఏది చేసుకోకుండా తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది పురుషునికి. అతని ఆజ్ఞానుసారంగా అతని ఉద్దేశం నెరవేరాలి, అతని లక్ష్యం నెరవేరాలి, అతడు అనుకున్నది జరగాలి. అందుకే తూహీ తూ రహే మై నా రహం. ఈ యొక్క చనిపోయేటువంటి చావు వెనుక సత్యం ఏంటంటే సృష్టి నీది, ఈ వ్యవస్థ నీది, నీవే ఉండాలి, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను. దయానంద సరస్వతి యొక్క సందేశం. ఒక సృష్టిలో ప్రతి ఒక్కరు వచ్చినటువంటి వారు దేహస్థితితోటి వచ్చినటువంటి వారు అందరూ ఒక ఇంటికి చుట్టపు చూపుగా వచ్చినటువంటి వారు మాత్రమే. ఆ చుట్టాల ఇంటి నుంచి మళ్ళీ మన ఇంటికి మనం తిరిగిపోయేటువంటి విధానమే ఈ చనిపోవడం. అందుకని అతని ఉద్దేశపూర్వకంగా చేసుకున్నటువంటి
ఈ యొక్క సృష్టి వ్యవస్థను, మనల్ని ఉద్ధరించడానికి చేస్తున్నటువంటి ఈ వ్యవస్థను దీంట్లో ప్రకృతి వినియోగించబడుతుంది, సార్థకం కావించబడుతుంది. పురుషుడు, అతని సంతానం, అతనికి తన వంశాన్ని నడిపించడం ఒకటే ఉద్దేశం. తనలాంటి కొడుకును కనడం, తనను ఉత్తరాధికారిని చేయడం, తన సంపత్తినంతా పుత్రుని చేతిలో పెడతాడు. ఆ రకంగా చేస్తున్నప్పుడు మరి ఈ యొక్క స్త్రీ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే అతనికి సహకరించడానికి, అతని ఉద్దేశం నెరవేర్చడానికి వచ్చింది. ఈ యొక్క వీరిద్దరి రుణానుబంధం, కర్మఫలం ఈ రకంగా ముడిపడి ఉన్నది కాబట్టి ఈ రుణముక్తమైనటువంటి జీవితం, సహకరించడం, ఏకీభవించడం, ఈ యొక్క సృష్టిలో ఏ మహాపురుషుడు ఉద్భవించినా, ఏది చేసినా కూడా ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ ఉంది. ఆ బ్రహ్మాండంలో ఉండేటువంటి పరమేశ్వరుని వెనక ప్రకృతి ఉండి పరమేశ్వరునికి ఏ రకమైతే సహకరిస్తుందో ఆ రహస్యాన్ని ఈ యొక్క స్త్రీ పురుష సంబంధంతో ఇక్కడ చూపించి ప్రతి వ్యక్తి వెనక ఒక స్త్రీ ఉండాలి, ఉంటే ప్రోత్సాహనం. ఈ తల్లి తండ్రి ఈ అప్పగింతల జీవితంలో భగవంతుడు మనకు ప్రోత్సాహనం ఇస్తున్నాడు. ఈ ప్రోత్సాహనం వల్ల ప్రోత్సాహనం లేని వారు ఎక్కడికి అక్కడే ఉంటుంటారు. ప్రోత్సాహనం ఉన్నటువంటి వారు చాలా ముందుకు పోతుంటారు. ఇప్పుడు నేను గురుకులంలోకి, ఓంప్రకాష్ గురుకులం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు సహకరించకపోతుంటే మురళి గారితో పాటు ఉండి ఏదో యజ్ఞాలు చేసుకుంటూ ఉండేటువంటి వాడిని. అటువంటి తరుణంలో దిల్సుఖ్ నగర్ ఆర్య సమాజం యొక్క మంత్రి రామచంద్రన్ గారు, వారు ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని నిర్వహణ చేసుకునేవారు. కానీ ఇక ఖాళీ సమయంలో ఏం చేసేవాడు అంటే చిట్టీలు వేసేవాడు. దాంట్లో వచ్చేటువంటి లాభంతో ప్రతి గురుకులానికి, ప్రతి గోశాలకు, ప్రతి ఆచార్యులకు అందరినీ తనకు వంతుకు ఎంతైతే వీలైతుందో అంత ఇచ్చి ప్రోత్సహించేటువంటి వాడు. అతని దృష్టిలో మరి నేను వచ్చాను, ఎందుకు వచ్చానో ఏమో తెలియదు, స్వాధ్యాయం చేస్తుంటాడు కాబట్టి. నీవు ఒకరి వెనక ఉండకూడదు, నీ ఉద్దేశం వేరు, నువ్వు నిలబడు, నీకు అన్ని రకాలుగా నేను సహకరిస్తానని చెప్పేసి ఇలా ప్రోత్సాహనం ఇచ్చాడు. గది కిరాయికి తీసుకోవడం, వంట పాత్రలు, గ్యాస్ సిలిండర్ అన్నీ తాను ఇప్పించి నిలబెట్టాడు. ఈ రకంగా ప్రోత్సాహనం కావాలి. ఇప్పుడు ఈ మైలవరం దేవిదాసు లాంటి వారు చాలా చేయొచ్చు, భగవంతుడు వారికి అన్నీ ఇచ్చాడు. కానీ వారు ఇంటి పరిస్థితుల వల్ల మరి ఈ వైపు రుచి చూపించడం లేదు. దానికి వారికి ప్రారంభం, మనం ఏం చేయలేము. కాకపోతే చేతి నిండా అవకాశం ఉంది, దాన్ని ప్రోత్సహించాలి, వేరే వారికి సానబట్టాలి. ఫలానా వారికి అని కాదు, ఎవరికైనా సరే మనకు అవకాశం ఉన్నప్పుడు ఇంకొకరిని ప్రోత్సహించాలి, ఇంకొకరికి సహకరించాలి. ఈ భార్య, ఈ పిల్లలు ఇదంతా వట్టిదే, వస్తుంటుంది పోతుంటుంది. కానీ సమాజంలో ఏదైతే మెలకువ చేస్తుంటారో, భగవంతుని సృష్టికి ఎవరైతే సహకరిస్తుంటారో వారికి కీర్తి లభిస్తుంటుంది, వారి వంశం మొత్తం కీర్తించబడుతుంటుంటుంది, వారికి ఎనలేని లాభం చేకూరుతూ ఉంటుంటుంది. అందుకని ఇటువంటి ప్రోత్సాహనం ఉండాలి ప్రతి ఒక్క మహాపురుషునికి. దయానంద సరస్వతి తను ఆ రకంగా పైకి రావడానికి రాజా మహారాజులను ఆశ్రయించాడు, వారి దగ్గరే ఉండేటువంటి వాడు. విరజానందుడు తన వదిన ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పటి నుంచి అష్టాధ్యాయము అందనంత వరకు ఆ యమునా నది తీరాన, గంగా నది తీరాన అక్కడ తిరిగేటువంటి వాడు. ఎప్పుడైతే అష్టాధ్యాయాన్ని పట్టుకున్నాడో రాజులను ఆశ్రయించాడు, రాజుల యొక్క ప్రోత్సాహనంతో. అప్పుడు రాజులు ఉండేటువంటి వారు, ఇప్పుడు రాజుల పరిపాలన లేదు, అంతా ఈ యొక్క రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి ఇక వారికి ఇటువంటి అవగాహన లేదు. ఉన్నటువంటి వారు ఈ పివి నరసింహారావు అప్పుడు ఉండేటువంటి వాడు, చంద్రస్వామి ఉండేటువంటిది, అదంతా కథ మీకు తెలిసినటువంటిది. ఈ రూపకంగా ప్రోత్సాహనం కావాలి, పురుషునికి స్త్రీ ప్రోత్సాహనం కావాలి. ఈ అప్పగింతల జీవితం తండ్రికి అప్పగించాడు, తండ్రి అంటే పురుషునికి అప్పగించాడు, పురుషుడు గర్భధానంతో స్త్రీకి అప్పగిస్తున్నాడు, స్త్రీ సంతానానికి కానీ త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సానపేతే అని చెప్పేసి మళ్ళీ తన సంతానాన్ని
భర్తకు అందిస్తుంటాడు. ఇది ఇతను ఉపనయనం చేసి గురువుకు అప్పగిస్తుంటాడు. గురువు తీసుకెళ్లి సమాజానికి మంచిగా చదివించి ప్రయోజకుని చేసి సమాజానికి అప్పగిస్తుంటాడు. ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి వారంతా గురువు ద్వారా విద్య నేర్చుకొని యోగ్యులై వచ్చినటువంటి వారే. ఆ సమాజం సేవ తీసుకున్నంత వరకు తీసుకొని ఎప్పుడైతే దేహం చాలిస్తూ పోతుంటారో అప్పుడు ఆ నలుగురు తీసుకెళ్ళి మళ్ళీ అదే పంచమహాభూతాలకు అప్పగిస్తుంటారు. ఏ పంచమహాభూతాల గుండా అన్నం రూపంలో అన్న ఔషధుల రూపంలో పురుషుని శరీరానికి వచ్చాడో జీవుడు, మళ్ళీ ఈ యొక్క చివరికి మళ్ళీ అదే పంచమహాభూతాలకు అప్పగించడం జరుగుతుంది. ఈ అప్పగింతల జీవితంలో ఈ అప్పగింతల వెనక ఏంటంటే ఎవరైనా పైకి లేవాలంటే వెనక నుండి ప్రోత్సాహనం ఉండాలి. ఈ స్త్రీ పురుషునికి ప్రోత్సాహనం ఇవ్వడానికి వచ్చింది కాబట్టి ఆమెకు బొట్టు. ఇది ఓంప్రకాష్ చెప్తున్నటువంటిది కాదు, అక్కడ ప్రకృతిగా చూపిస్తున్నాడు. చూడండి, ఉదయించేటప్పుడు ఆ ఉషగా తయారై ఆ ఎర్రబారుతున్నటువంటి ఈ కాషాయ రంగులో ఉండేటువంటి చంద్రుడు సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యాస్తమయం అయ్యే సమయంలో ప్రకృతి అయితేనేమో ఒక నవవధువులాగా పెళ్లి కూతురులాగా అక్కడ వాతావరణం చూపిస్తుంటాడు అన్నట్టుగా. ఈ సంధి వేళలో ఆ యొక్క సూర్యుడిని ఇలాగ ఎర్రబార చేస్తున్నట్టుగా, అంటే ప్రకృతికి అందం. అందుకే ఆదర్శ కుటుంబంలో గృహిణీలు ఏం చేస్తుంటారంటే పురుషుడు బయటకు వెళుతున్నప్పుడు, ఉద్యోగ నిమిత్తకంగా వ్యాపార నిమిత్తకంగా బయటకు వెళుతున్నప్పుడు ఆ మసక బారేటువంటి ఆ యొక్క బ్రహ్మ ముహూర్తంలో తొందరగా లేచి ఇల్లు ఊడ్చి వాకిట్లో నీళ్లు చల్లేసి చానప చల్లేసి ముగ్గు పెట్టేసి భర్త రాక కోసం ఎదురు చూస్తుంటుంటారు. అంటే ఈమె పని ముగించుకొని ఇంట్లోకి వస్తుంటుంది, భర్త ఇంట్లోంచి బయటకు వస్తుంటాడు. ఈ రకంగా ఎదురు రావడం ఇది ప్రకృతి సహజం. కానీ ఇప్పుడు నటింపజేసుకుంటున్నారు. ఏదైనా మంచి పనికి పోతుంది కాబట్టి అరే నువ్వు అటు పోయి రామ్మ నాకు ఎదురుగా రా అని చెప్పేసి బలవంతంగా రప్పించుకుంటున్నారు. ఇదంతా నాటకం అన్నట్టుగా. ఇక సాయంత్రం పూట కూడా అంటే ఈమె స్నానం చేసి అలంకరించుకొని పొట్టు పెట్టుకొని ఉదయం భర్తకు స్వాగతం పలుకుతూ సాగనంపుతూ ఉంటుంటుంది. మళ్ళీ సాయంత్రం భర్త ఇంటిలోకి వచ్చేటప్పుడు ఇల్లంతా ఊకి ముగ్గు పెట్టేసి తను అలంకరించుకొని బొట్టు పెట్టుకుని భర్తకు స్వాగతం పలుకుతూ ఉంటుంటుంది. అతను రాగానే అతనికి పాదాభివందనం చేస్తుంటుంటాడు. ఇది ప్రకృతి సహజంగా అక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఇక్కడ జరుగుతూ ఉన్నది అన్నట్టుగా. అందుకని ఈ యొక్క సూర్యునిలో ఉండి ఇదంతా నిరీక్షణ చేయడం జరుగుతుంది. ఇది ప్రోత్సాహనం. అందుకని ఇది తచ్చక్షురు దేవహితం అని ఈ యొక్క మంత్రం ద్వారా మనకు ఉదయం సాయంత్రం దయానంద సరస్వతి కూడా మనల్ని జపం చేపిస్తున్నాడు. కాబట్టి ఇందులో సందేహించడానికి ఏముంది చెప్పండి. ఇక ఈ బొట్టు ఈ యొక్క ఆజ్ఞాచక్రం ఇక్కడికి వస్తున్నప్పుడు బొట్టు అనేటువంటిది ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఏం పెట్టాలి అంటే చందనం పెట్టాలి. చందనం ఏంటంటే చల్లదనంగా ఉంటుంటుంది కాబట్టి ఇది ఆకర్షింపజేయడం ఈ యొక్క బొట్టు ప్రసంగం నడుస్తున్నది. ఈ యొక్క బొట్టు ఇక్కడ స్త్రీలు పెట్టుకుంటుంటారు. పురుషుడు ఎందుకు పెట్టుకోకూడదు అంటే పురుషుడు ఇంకొకరికి అర్పితమయ్యేటువంటిది ఏమీ లేదు, ఒకరి మీద ఆధారపడేటువంటిది ఏం లేదు. తన స్వయం పురుషార్థం దేవుడు ఏ రకంగా తను స్వయంగా ఉన్నాడో అదేవిధంగా ఈ యొక్క పిండ సృష్టిలో కూడా పురుషుడు తను స్వయంగా ఉన్నాడు అన్నట్టుగా. ఇక మిగతా వారంతా పూసుకుంటున్నటువంటిది అది వారి విద్యతగా వదిలేయాలి, మనం అందులో వేలు పెట్టకూడదు. కాబట్టి ఇది ఒకరికి అంకితమైనటువంటి భావజాలం తెలియజేసేటువంటిది స్త్రీ సమర్పిత భావం అంకిత భావం ఉంటుంటుంది కాబట్టి బొట్టు పెడుతుంటారు అన్నట్టుగా. ఇది గంధం బొట్టు పెట్టుకోవడం. ఇక వివాహితమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఏంటంటే సింధూరం త్యాగభావాన్ని తెలియజేయడానికి అది పెట్టుకోవడం. ఇక మనం మొన్న భోజనం చేసేటువంటి పరిస్థితిలో అనుకున్నాం కదా, రొట్టె అన్నం అనేటువంటిది. ఉత్తర భారతదేశంలో ఏ ఆక్రమణ అయినా ఉత్తర భారతం నుంచి జరిగింది కాబట్టి, భూమి ప్రదేశం నుంచే జరిగింది కాబట్టి అక్కడ అందంగా కనిపించినప్పుడు వాళ్ళ సౌందర్యాన్ని చూసి ఎత్తుకపోయేటువంటి వారు. ఇక వాళ్ళలో నియమం ఏంటంటే పెళ్లి చేసిన వారిని ముట్టకపోయేటువంటి వారు. మరి అందం చూపిస్తే మరి దానికి ఆకర్షితులైపోయి ఎత్తుకపోతుంటారు కాబట్టి అందం చూపించకుండా ముఖానికి తెర వేసుకునేటువంటి వారు, కొంగు కప్పుకునేటువంటి వారు. మరి కొంగు కప్పుకుంటే మరి వివాహం అయింది కాంతి ఎట్లా కనబడాలి అని అంటే ఇక కొంచెం ఈ యొక్క తల వెంట్రుకలను తీసి ఇక్కడ పాపెట్లో పెట్టేటువంటి వారు, అది కనబడుతుండేటువంటిది. దాన్ని చూసి వాళ్ళు వదిలేసేటువంటి వారు. ఇప్పుడు
అటువంటి పరిస్థితి లేదు, ఏది లేదు. ఇప్పుడు దేశమంతటా పెడతా ఉన్నారు. ఈ ఈ ఈ పాపెట్లు ఒకటి పెడుతుంటారు, ఇది ఒకటి పెడుతుంటారు. ఇది పెట్టేది అంతా ఇప్పుడు నాటకం, దాని అవసరం లేదన్నట్టుగా. ఇప్పుడు ఈ పంజాబ్ డ్రెస్ వేసేటువంటిది ఇది మన భారతీయ పరిధానానికి అవసరం లేదు. భారతీయ పరిధానానికి ఏంటంటే నడుము మీద కట్టు ఉంటే హర్నియా రోగం రాదు, ఆ పొట్ట అనేటువంటిది ఎక్కువగా పెరగదు, ఈ కట్టు అనేటువంటిది ఉండాలి. ఇది లేకపోవడం వల్ల ఈ యొక్క పంజాబ్ డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నారు అటువంటిది అంటే అక్కడ వారిని ఎత్తుకపోవడానికి ఆక్రమణ జరుగుతుంటాయి కాబట్టి పారిపోవడానికి అనుకూలంగా ఉండడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏ పరిస్థితి లేదు, అయినా వేసుకుంటున్నారు. ఇదంతా అజ్ఞానం అన్నట్టుగా. ఇక అది వారి విద్యతకి వదిలేదు. కాబట్టి ఇక్కడ ఈ బొట్టు పెట్టుకునేటువంటిది ఏంటంటే సమర్పిత భావం, అంకిత భావం. ఇంకా ఈ యొక్క పిహెచ్డి గ్రంథిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవాత్మతత్వం ఏంటంటే మనం ఏది తింటున్నా, ఏది పీల్చుకుంటున్నా, గాలి శ్వాస పీల్చుకుంటున్నాం కాబట్టి ఆ గాలి ఎటువంటిది, మళ్ళీ ఏమైనా తింటూ ఉంటుంటే ఏమి తింటున్నాం, ఎలాంటిది తింటున్నాం, అది పాసిందా స్వచ్ఛమైనదా అనేటువంటిది వాసన వెంటనే నోట్లోకి వెళ్ళే గంట ముందే ఈ వాసన శ్వాస ద్వారా ఇక్కడికి గ్రహించడం జరుగుతుంది. ఈ జీవాత్మ ఇక్కడ కార్యక్షేత్రం చేస్తున్నది కాబట్టి ఈ యొక్క బిరుగుటి ఇక్కడికి వెళ్ళి పీల్చుకొని దీని యొక్క సువాసన చూసి అది ఆజ్ఞాపిస్తుంది అన్నట్టుగా. ఇక ఆ పదార్థం ఎటువంటి రుచిది అనేటువంటిది నోట్లోకి వచ్చిన తర్వాత నాలుకలో ఉండేటువంటి ఆ గ్రంథుల ద్వారా పసిగట్టడం జరుగుతుంది. ఇదంతా భగవంతుడు మన దేహం ద్వారా ఈ యొక్క జీవాత్మను ఇదంతా పసిగట్టింపజేస్తున్నాడు. ఇది కార్యక్షేత్రం అన్నట్టుగా, జీవాత్మ యొక్క కార్యక్షేత్రం. దీని తర్వాత ఈ సుషుమ్న నాడి. ఈ సుషుమ్న నాడి ఇక్కడ పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యంలో కూర్చుండబెట్టేసి ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామంతో ఈ యొక్క నాభి ఈ క్రింది ప్రదేశం నుంచి ఈ రకంగా ఈడా పింగళ నాడి నుంచి పైకి రప్పింపజేసి, ఈడా పింగళ నాడి నుంచి పైకి రప్పింపజేసి ఇలా ఇలా ఒలిపిస్తున్నాడు. ఈ యొక్క కింది నుంచి వస్తున్నటువంటి ఈడా పింగళ నాడి వీర్యకోశం నుంచి జీవాత్మ తత్వాన్ని పైకి తీసుకొస్తూ వస్తున్నప్పుడు ఈ యొక్క ఊపిరితిత్తుల్లోకి వచ్చేసరికి ఈ ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి మలినాలు కవచంగా వస్తుంటాయి, ఆవరణగా వస్తుంటాయి. ఆ ఆవరణాన్ని ఇక్కడికి వెళ్ళి ఈ గొంతు నుంచి ఇక్కడికి రాగానే ఈ యొక్క బ్రికుటి స్థానానికి రాగానే మళ్ళీ దాన్ని తిరిగి ఒలిసి ఇలా మొక్కజొన్న కంకి ఏ రకంగానైతే చెట్టుకు ఏ చెట్టుకైనా కూడా ఈ రకంగా నిటారుగా ఉంటుంటుంది, కానీ మొక్కజొన్నకి ఏంటంటే దీన్ని విడి చేసి చూపిస్తున్నాడు, ఇలా చేసి చూపిస్తున్నాడు. దానికి మీసాలు పెట్టి ఏంటంటే ఆ మీసాలు ఈ యొక్క శ్వాస ప్రశ్వాసగా ఇదిగో వస్తున్నాయి చూడు, ఇగో ఇవి ఆ మీసాలను కూడా కిందికి వేలాడదీస్తుంటాడు మొక్కజొన్న కంకి కంటే బయటకు. ఈ రకంగా చూపిస్తున్నటువంటిది. ఇక ఈ పైన ఆవరణం ఊపిరితిత్తుల నుండి వస్తున్నటువంటి ఈ శారీరక వికారం అనేటువంటిది శ్వాస ప్రశ్వాసతో బయటకు వస్తున్నది. ఇక ఈ ఈడా పింగళ నాడి నుంచి ఈ యొక్క వీర్యకోశం నుంచి జీవాత్మ వచ్చేటువంటి తత్వాన్ని ఈ యొక్క బ్రికుటి లోపల ఇక్కడి వరకు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యం సత్సంగం జరుగుతున్నప్పుడు అక్కడ ధ్యానం చేయమని చెప్పేసి దయానంద సరస్వతి చెప్తున్నాడు. ఋగ్వేదము 10వ మండలము 75వ సూక్తము 5వ మంత్రము ఇక్కడ సుషుమ్న నాడిలో ధ్యానం చేయమని చెప్తున్నాడు. ఇక్కడ ఎవరైతే ధ్యానం చేస్తుంటారో వారు పరమయోగులు అనబడుతుంటారు. ఆ పరమయోగులకు ఆ పరమాత్మ సాక్షాత్కారం ఎంత స్పష్టంగా ఉంటుంటుంది అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, అస్తమిస్తున్నటువంటి సూర్యుడు, దినమంతా సంచరిస్తున్నటువంటి సూర్యుడు ఎంత స్పష్టంగానైతే కనిపిస్తుంటాడో ఈ యొక్క సుషుమ్న నాడిలో ధ్యానం చేసేటువంటి ఆ పరమయోగులు అంటే ఇంకెవరో కాదు. ఇప్పుడు మనం బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇంత మంచి అవకాశంతో మనం సాధన చేస్తున్నాం కదా. ఇది ఈ ఓం ప్రకాష్ ఇక్కడ చెప్తున్నటువంటిది కేవలం విషయం అవగాహన చేయించడం మాత్రమే. దీనితోటి మీకు బ్రహ్మ సాక్షాత్కారం కాదు, ఆత్మ సాక్షాత్కారం కాదు. ఈ భ్రమలో ఉండకండి. ఈ విషయ అవగాహన మాత్రమే. దీని తర్వాత వ్యక్తిగతంగా కూర్చుని ఎప్పుడైతే సాధన చేస్తుంటారో అక్కడ పరిణామం వస్తుంటుంది. ఈ రహస్యం ఎలా తెలిసింది అని అంటే భగవంతుడు చూపిస్తున్నాడు కదా. ఎవరెవరో ఎన్నెన్నో వంటకాలు చేసినా ఏ పంటలో ఎటువంటి పంట పండినా కూడా దానిని మన నాలుక మీద పెట్టుకొని రుచి చూస్తేనే అది ఎటువంటిదని మనకు తెలుస్తుంది. నువ్వు కవిత్వం చెప్పకు, దాని గురించి చెప్పకు.
దాని అనుభవం ఏంటిది, దాని రుచి ఏంటిదంటే నోట్లో పెట్టుకుంటేనే తెలుస్తుంటుంది. అంటే ఎవరి రుచి వారికి. అందుకని చెప్పేసి ఈ సాధన వ్యక్తిగతంగా చేయాలి. ఇది విషయ పరిజ్ఞానం మాత్రమే. ఈ విషయ పరిజ్ఞానంతో సాక్షాత్కారం కాదు. ఈ ఈ ఈ రకంగా సాక్షాత్కారం అయితే దయానంద సరస్వతి రాసిపెట్టాడు. మరి నలుగురు ఋషులు 4 వేదాలను రాసిపెట్టారు. 6 ఋషులు 6 దర్శనాలను రాసిపెట్టారు. ఇంకా మనకైతే 11 ఉపనిషత్తులు, ఇంకా లెక్కలేనన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఇంకా అంతకంటే మిక్కిలిది ఏంటంటే దయానంద సరస్వతి రాసిన ఉపనిషత్తు, అల్లోపనిషత్తు. ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. అవన్నీ దాని యొక్క సారాంశం ఏంటిది? మరి ఆ పుస్తకాలు చదివే వారికి కలగాలి కదా మోక్షం? కాదు, సాధన చెయ్యాలి, వ్యక్తిగతంగా చేయాలి. చేసినప్పుడే జరుగుతుంది. అందుకని ఈ రూపకంగా ఇక్కడ ధ్యానం చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సాధన అనేటువంటిది ఇది కేవలం విషయ అవగాహన జరుగుతుంది. ఈ యొక్క స్వహ పునాత్ కంటే మహా పునాత్ హృదయ నాభి హృదయం కంఠ శిర. ఈ శిరస్సు ప్రక్రియ అయిపోయింది. ఈ తర్వాత బాహుభ్యాం యశోబలం. ఈ బాహుభ్యాం ఇవి ఏవైతే చేతులు లేస్తున్నాయో, పిల్లలని ఇలా రమ్మని చెప్పేసి మనం పైనుంచి చేతులు చాపుతుంటాము. కింది నుంచి పిల్లలు నన్ను ఎత్తుకోమని చెప్పేసి ఇలా వాళ్ళు చేతులు చాపుతుంటారు. ఇవి సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద పడడం, భూమి మీద ఉండేటువంటి మలినాలు, ఈ యొక్క చెట్లు, విరిగిపోయిన చెట్లు, చనిపోయినటువంటి పశువులు పక్షులు, వీటి యొక్క కళేబరాల్లో ఉండేటువంటి దుర్గంధం మరియు ఈ మురుగు లాంటిది అన్నింటినీ దుర్గంధాన్ని పీలుస్తుంటాయి. దుర్గంధాన్ని ఆ సూర్యుని యొక్క కిరణాలు పైకి పీలుస్తుంటాయి. అదేవిధంగా ఎవరైతే సాధన చేస్తూ పోతుంటారో, యోగ సాధన చేస్తుంటారో, సమాధిస్థం అవుతుంటారో, ఈ యొక్క ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఈ యొక్క బ్రహ్మరంధ్రం అనేటువంటిది విచ్చుకోవడం జరుగుతుంటుంది. విచ్చుకోవడం అంటే సక్రియంగా ఉండడం. ఇప్పుడు ఎవరైతే రోజు వ్యాయామం చేస్తుంటారో, వ్యాయామం అనేటువంటిది దేహానికి వికాసం, ఈ యొక్క దేహం యొక్క వికాసం జరుగుతుంటుంది. ఎవరైతే వ్యాయామం చేయరో వారిది కేవలం గోడకు పిడక ముద్దలు కొట్టినట్టుగా శరీరం అంతా అలాగే ఉండిపోతుంటుంది. అందుకని రోగాలు వస్తుంటాయి. మన నిత్యావసరాలను కులవృత్తుల పేరుతోటి వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, ఈ యొక్క చెప్పులు కుట్టేటువంటి వారు, ఈ ఎరుకలు వాళ్ళ తడకలు అల్లేటువంటి వారు, ఈ కులవృత్తులతోటి మన నిత్యావసరాలని వారి దగ్గర పెట్టి మనల్ని నడిపిస్తున్నాడు భగవంతుడు. ఈ రకంగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క శారీరక శ్రమ అనేటువంటిది ఈ యొక్క మన శరీరంలో ఉండేటువంటి మాంసకణాలు అనేటువంటి ఇలా గుంజి సాగదీయబడుతుంటాయి. అది గుంజి సాగదీయడం ఎందుకు అని అంటే వాటిలో ఉండేటువంటి వికారం అంతా చెమటలాగా బయటకు వెళ్ళిపోవాలి. ఎక్కడికక్కడ ఈ రోజు స్నానం చేసేది దాని గురించే. ఈ యొక్క స్నాయుతంతువులను రుద్ది చేయడం. ఇప్పుడు వీళ్ళు అజ్ఞానంతో మళ్ళీ స్నానం చేసిన తర్వాత పౌడర్ అంతా కొట్టుకొని దాన్ని అంతా చేసుకొని ఈ రోమఛిద్రాలన్నింటినీ, స్వేదరంధ్రాలన్నింటినీ మూసేస్తున్నారు. అటువంటి వారికి ఈ రోగాలు వస్తుంటాయి. ఎవరికైతే చెమట వస్తుంటుందో వారికి రోగాలు రావు, భగవంతుడు చేసినటువంటి వ్యవస్థ అనుసారంగా. అందుకని ఈ యొక్క ప్రకృతి పరకంగా భగవంతుడు మనకు అన్ని సహజంగా చూపిస్తున్నాడు. ఈ వ్యవస్థలో ఈ చేతులు అనేటువంటివి బాహుభ్యాం యశోబలం, యశస్సు అనేటువంటిది ఒకరు పొగుడుతున్నప్పుడు మనకు ఉత్సాహం వస్తుంటుంది. ఆ ఉత్సాహం అనేటువంటిది మనకి దేహంలో ఏ రకంగా కలుగుతుందో సాధన చేసేటువంటి ఈ యొక్క జీవాత్మకు పరమేశ్వరుని యొక్క ప్రోత్సాహం ఆ రకంగా పైకి లేస్తూ పోతుంటుంది. ఇక సూర్యుని యొక్క 7 రంగుల కిరణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండేటువంటి నీలిరంగు కిరణం, ఆ నీలిరంగు కిరణం అనేటువంటిది మన దేహంలో ప్రవేశించి ఈ యొక్క దేహంలో ఉండేటువంటి ఆలసత్వాన్ని, ప్రమాదాన్ని, బద్ధకతను, రుగ్మతలను అన్నింటినీ కడిగి పడేస్తుంటుంటుంది. అందుకే ఈ యొక్క సాధనమయంగా కూర్చుండాలి, సాధన చేస్తూ ఉండాలి. ఈ యొక్క సాధన ఆ నీలిరంగు కిరణంను ఆహ్వానించేటువంటిది ఈ పిరమిడ్ లాంటి ఈ యొక్క వ్యవస్థ. దానికి వాళ్ళు అట్టముక్కలు పెట్టుకొని ఏదైతే చేస్తున్నారో అదంతా కేవలం నాటకం.
దానివల్ల ఏమీ కాదు. ఇప్పుడు గృహ వ్యవస్థ కూడా ప్రసంగం వచ్చింది కాబట్టి గృహ వ్యవస్థ కూడా ఏంటంటే ఈ చెత్త ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఈ చెత్త కింద ఉండేటువంటి వారు కుర్చీ మీద కూర్చుండేటువంటి వారు వీళ్ళు తొందరగా చస్తారు. ఇంకా ఎవరైతే కింద కూర్చుంటారో పద్మాసనం వేసుకొని సిద్ధాసనం వేసుకొని ఎవరైతే కింద కూర్చుంటారో ఇంకా ఎవరైతే ఇల్లు ఈ రకంగా గుడారంగా లేసి ఉన్నదో వారికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఇంట్లోకి ప్రవేశించేటువంటి వాయువు వచ్చి ఇప్పుడు ఏదైతే మన ఈ తలస్థానంలో ఉండేటువంటి ఈ వాయువు దేన్నైతే మనం పీలుస్తూ వదులుతున్నామో బయటకు వెళ్ళి వచ్చేటువంటి వాయువు వచ్చి దీన్ని ఒత్తిడి చేసేసరికి ఇది పైకి లేస్తుంటుంది. ఇది వరకు ఉన్నటువంటి మనం వదిలినటువంటి వాయువు అంతా పైకి లేస్తుంటుంది. పైకి లేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకా వేరే వాయువు వచ్చి దీన్ని కొత్త వాయువు వస్తుంటే మనం దాన్ని పీలుస్తుంటాం. అది వచ్చేది దీన్ని ఒత్తుతుంటుంది, ఇది పైకి లేస్తుంటుంది. ఇది అటు వెళ్తున్నప్పుడు ఇట్లా తిరుగుతూనే ఉంటుంటుంది అన్నట్టుగా రీసైకిల్ తిరుగుతుంటుంది. కాబట్టి ఆ స్వచ్ఛమైనటువంటి వాయువు మన ఇంట్లోకి వస్తుంటుంది. కాబట్టి అప్పుడు ఆయుష్ ఎక్కువ ఉండేటువంటిది. ప్రాచీన కాలంలో మన ఇండ్లు ఈ పిరమిడ్ లాగా కడుతూ ఉంటుంటారు కాబట్టి అప్పుడు వాళ్ళకు ఎక్కువ ఆయుష్ ఉండేటువంటిది, 100 సంవత్సరాలకు ఎక్కువ బతికినటువంటిది అదే. ఇక ఇప్పుడు అంత ఈ అపార్ట్మెంట్ జీవితంలో ఇది చెత్త వేసుకుంటాం తల మీదనే ఇంత కొద్దిగానే ఉంటుంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ యొక్క అవకాశం లేదో వీరికి ఆయుష్ తక్కువగా ఉండడానికి కారణం ఇది. ఈ రకంగా ఆయుష్ తగ్గిపోవడం దానికి కారణం ఇవన్నీ ప్రకృతి పరకంగా భగవంతుడు చూపిస్తున్నాడు. ఈ యొక్క బాహుభ్యాం యశోబలంతో ఈ యొక్క చేతులను ఇలా పైకి ఇలా లేపేస్తున్నప్పుడు ఆ యొక్క సూర్యుని కిరణాలు కింది నుంచి ఏ రకంగా లాగుతూ పోతున్నాయో ఇక సూర్యకిరణాలు పైనుంచి లాగడం, కింది నుంచి భూమి నుంచి ఈ యొక్క సువాసన దుర్వాసన అన్నిటి పైకి లేవడం, ఇది బాహుభ్యాం యశోబలంగా మనకు కనిపిస్తున్నటువంటిది. ఇక తర్వాత కరతల కరపృష్ఠే మనం చేసేటువంటిది. పృష్ఠం అంటే ఈ వెనక భాగం మట్ట భాగం, తలం అంటే ఈ అరచేతి భాగం. వీటి ద్వారా మనం ఏవైతే పట్టుకుంటున్నామో ఆ పట్టును వదలాలి. అందనిది పట్టుకోవాలి, అందినది వదిలేయాలి. జన్మ యొక్క రహస్యం ఇదే. కరతల పృష్ఠం. ఈ పృష్ఠంతో ఏంటంటే అందరి దానిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, పురుషార్థం చేయడం. ఇక అందిన తర్వాత దాన్ని వదిలేయడం. అంటే దేనిని అన్నీ నాకు కావాలని దేనిని పట్టుకోకూడదు, దేన్ని వదిలేయకూడదు. అంటే ఏదైనా కూడా త్యాగభావంతో ఉండాలి. అందుకే యజుర్వేదం 40వ అధ్యాయం 2వ మంత్రంలో చెప్తున్నాడు ఏంటంటే తేన త్యక్తేన భుంజీత. ఎవరైతే త్యాగభావంతో జీవిస్తుంటారో వారికి రోగాలే రావు. వర్తించాలి, అందరూ బాగుపడాలి అనేటువంటిది. అందరి కోసం, ఈ పరోపకారం కోసం ఆలోచిస్తున్నటువంటి ఇది అలవాటు చేయడానికే ఈ కుటుంబ జీవితంలో సంతానాన్ని పుట్టించడం. ఈ స్వార్థాన్ని ఒలుస్తున్నాడు దేవుడు. మనకు తెలియకుండానే మనల్ని ఒలుస్తున్నాడు. ఎట్లా ఒలుస్తున్నాడో చూడండి. పుట్టిన తర్వాత నుంచి దాదాపు 20-25 సంవత్సరాల వరకు పెళ్ళయ్యేంత వరకు ఏ నిర్ణయమైనా మనదే. ఏది దొరికినా మనమే తినడం, ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండేటువంటిది. ఇక అర్ధాంగిని వచ్చిన తర్వాత, భార్య వచ్చిన తర్వాత, భర్త వచ్చిన తర్వాత మన స్వేచ్ఛలో పాలు పంచుకోవడం, వారి కోసం కేటాయించడం, ఒకరికొకరు ఆకర్షణలు పడడం, ఆ తర్వాత పిల్లలు రావడం, వాళ్ళు ఇంకొంచెం పాలు పంచుకోవడం. ఈ రకంగా మన యొక్క పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పంచుతున్నాడు. నా బిడ్డనే కదా, తల్లిదండ్రి ఎంత అవస్థ పడుతుంటారో నా పిల్లలే కదా, వాళ్ళు బాగుండాలి. తను ఎంత కష్టపడినా సరే ఎవరి పిల్లలు వారి జీవితం, వారి ప్రారంధానుసారంగా వారు పుడుతున్నారు, పెరుగుతున్నారు. మనం మన అనుసారంగా. కానీ మన కడుపున పుట్టారే కదా అనేటువంటి ఈ స్వార్థభావాన్ని ఇలా మనల్ని పరోపకారం చేపిస్తున్నాడు అన్నట్టుగా. ఇది భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ. ఈ కరతల కరపృష్ఠ, ఇది అంగస్పర్శ అనేటువంటిది ఇవాళటికి అయిపోయింది. ఇక రేపటి నుంచి మార్జన మంత్రాలు వస్తుంటాయి. ఆ మార్జన మంత్రాల్లోనే ఈ యొక్క ఏ రకంగా ఇంద్రియ నిగ్రహం. మార్జన మంత్రాలు అంటే సామాన్యమైనటువంటివి కావు. ఇంద్రియ నిగ్రహాలు ఈ చక్రాల యొక్క షట్ చక్రాల యొక్క ప్రక్రియ అనేటువంటిది జరుగుతూ ఉంటుంటుంది. ఈ షట్ చక్రాలకు కంటే ముందు ఈ ధారణ విషయం వస్తుంటుంది. ధారణ కంటే ధారణతో పాటు నేను ఎవరని అనేటువంటి విషయాన్ని, ఆత్మస్తత్వాన్ని తీసుకెళ్ళి అది చేయించడం జరుగుతుంటుంటుంది. కాబట్టి ఏ విషయాన్నైనా కూడా
పూర్తిగా అవగాహనతో చేస్తూ ఉండండి. అవగాహనతో చేసినప్పుడే మనకు అంతర్బోధ అనేటువంటిది జరుగుతుంటుంది. సాధన మాత్రం ఇది కూర్చుండి చేయాల్సినటువంటి సాధన కాదు. 24 గంటలు పడుకున్నప్పుడు, నిద్రలో మేలుకవ వచ్చినప్పుడు, నడుస్తున్నప్పుడు చేస్తూ నిరంతరం సాధన చేయడమే. కూర్చుండి చేసేటువంటిది అది నటన. ఈ యొక్క వాక్ ప్రాణ చక్షు ఇదంతా ఏంటంటే వ్యావహారికంగా తెలుసుకోవడం అనేటువంటిది. ఇది ఇది దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది. కాబట్టి ఈ వైపు దృష్టి పెట్టండి, చేయండి. సమయం హెచ్చరిస్తున్నది కాబట్టి సమయం పరిధిలోనే ఉండాలి. ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో లేపి మనకి ఈ యొక్క విషయం అవగాహన కల్పిస్తున్నటువంటి ఆ యొక్క భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరంతా ఓపికగా విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఆచార్య ఓం ప్రకాష్ గారికి ధన్యవాదములు. మానవులు కట్టు బొట్టు, తర్వాత ఆహార నియమాల వ్యవహారం ఏ విధంగా ఉండాలి, తర్వాత మనం ఏ విధంగా జీవితంలో ఆచరించాలి, విన్నదాన్ని ఏ విధంగా ఆచరించిన వాడే తరిస్తాడు అని చాలా రకాల విషయాలు మనకు తెలియజేశాడు. ధన్యవాదాలు. అనంతరము కార్యక్రమం లోపల భక్తి గేయము ఏదైనా ఒక ఈశ్వరుని రహస్యాన్ని తెలిపేటువంటి పాటలు